పంతులు గారు చూస్తారేంటి? శ్రీవల్లి తెచ్చిన బోనం ముందుగా సమర్పించండి. అమ్మవారికి సమర్పించండి. శ్రీవల్లి, దారి అటు. ఏంటేటో చూస్తున్నావు? ఎవరికైనా నోరుంటే సరిపోదు, నోరుకి తగ్గ పేరు కూడా ఉండాలి. సెంటిమెంట్స్ ఉంటే సరిపోదు, ఎదుటి వాళ్ల స్థాయి చూసి అణిగి మణిగి ఉండడం కూడా తెలియాలి. నాలాంటి వాడి పక్కనుంటే స్థాయి పెరిగేది, విలువ పెరిగేది. ఆ అమ్మవారి దగ్గర కూడా షార్ట్కట్లో వెళ్ళేవారు మనతో పాటు. కానీ ఇప్పుడు ఉసూరుమంటూ కామన్ పీపుల్తో కలిసి వెళ్తున్నారు. ఏంటి జ్వాల ఇది? నాట్ టైం బ్యాడ్ శృతి. గుళ్ళో కూడా వాడిది పై చేయింది. అసలు నువ్వెందుకు తగ్గావు? ఫైట్ చేయొచ్చు కదా. ఫైట్ చేసే స్థితిలో ఉన్నారా వాళ్ళు? అందరూ వాడికి సపోర్ట్ చేస్తున్నారు.
వీళ్ళు పరాయి దేశస్థులు కాబట్టి భాష రాదు కాబట్టి నువ్వు బతికిపోయావు. లేదంటే వీళ్ల ముందు నీ పరువు పోయేది. What's this, Jwala? What's happening inside? నథింగ్ సార్, నథింగ్. Jwala, this is all strange. What's this? What's happening? అదా చెప్పాను కదా సార్, ఈ రోజు తెలంగాణలో ప్రత్యేకమైన ఫెస్టివల్. బోనాలు అంటేనే అలా వింతగా మేకప్లు వేసుకుంటారందరూ. మేకప్? వాట్ ఈస్ దట్ మేకప్? యా, మేకప్, న్యూ సారీస్, ఫుల్ చికెన్, మటన్, ఫుల్ డ్రింక్, ఎంజాయ్. జ్వాల గారు, జ్వాల గారు, మీకు తెలిస్తే చెప్పుండ్రి, లేకపోతే ఇడిచిపెట్టుండ్రి. గంతేగాని పరాయి దేశ పొల్ల ముంగట మన సంస్కృతి గురించి తప్పుగా చెప్పకుండ్రి, మా నిజ్జత్ తీయకుండ్రి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా జ్వాల కన్నా ఎక్కువ తెలుసా నీకు సంస్కృతి సాంప్రదాయాల గురించి? నాకు ఎక్కువ ఎరుక అంటలే, మీకు తక్కువ ఎరుక అంటున్నా. రాంగ్ మాట్లాడొద్దు అంటున్నా. What's wrong, ma'am? Do you know about this festival? Yes, sir. Yeah, tell me please. This festival? Yes, sir. Yeah, tell me please. This is Ashada Masa, rain season. Excellent, ma'am. What's your name? I'm Srivalli Samrat. Oh, she's my wife. ఈ మాత్రం దానికే ఏదో దేశానికి గోల్డ్ మెడల్ తెచ్చినట్టు ఫీల్ అయిపోనవసరం లేదు. Your saree is beautiful. మా ఆయనే డిజైన్ చేసిండ్రు, గేనే ఆయన. Hello sir, he is Samrat, #1 textiles businessman in Telugu states. Oh, really? Yes sir, extraordinary designer in city. అంతేకాదు సార్, మీరు బిజినెస్ చేద్దామని వచ్చిన జ్వాలా టెక్స్టైల్స్ 2nd పొజిషన్లో ఉంది. మా సామ్రాట్ టెక్స్టైల్స్ #1 పొజిషన్లో ఉంది. Oh, really? మా వాడు తలుచుకుంటే ఇలాంటి చీరల మీద కూడా డిజైన్ చేసి ఇస్తాడు సార్. సార్ తప్పకుండా సార్, థ్యాంక్ యూ సో మచ్. రే సామ్రాట్, విన్నావుగా? Sir, what is this? I love that saree. This is too much. ఇది అన్యాయం. I don't agree. ఒప్పుకోవాల్సింది నువ్వు కాదు, వాళ్ళు. కానీ వాళ్ళని ఆహ్వానించింది నేను. వాళ్ళని అట్రాక్ట్ చేసింది నేను. 50 కోట్ల కాంట్రాక్ట్ తేరగా వదిలేయడానికి నేను పిచ్చిదాన్ని అనుకున్నావా? కోరి ఇస్తానంటున్న ఆఫర్ని వదులుకోవడానికి నీలా వెర్రివాణ్ణి అనుకున్నావా? ఇది మరీ బాగుంది. సొమ్మొకటిది సోకొకటిది అన్నట్టు మా జ్వాల కాంట్రాక్ట్ ని మీరు లాక్కోవడం ఏంటి? ఇది గుంజుకోవడం కాదు, న్యాయంగా సాధించుకోవడం అంటారు. ఒకరి ఎంగిలి కూడు మీద కన్నేయటం న్యాయం కాదు. కన్నేయడం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నా డిజైన్స్ ని దొంగిలించినప్పుడు గుర్తు రాలేదా న్యాయం? నన్ను దెబ్బ కొట్టడానికి
నా డిజైన్ని నాకన్నా గంట ముందు నీ బ్రాండ్ మీద మార్కెట్లోకి పంపినప్పుడు అప్పుడు గుర్తు రాలేదా న్యాయం? అప్పుడు నువ్వు చేసింది మోసం, ఇప్పుడు నేను చేస్తుంది న్యాయం. అయినా నీతో నాకేంటి? నేను వాళ్ళతోనే తేల్చుకుంటా. సో యూ హ్యావ్ టు గివ్ దిస్ కాంట్రాక్ట్ టు మీ. నో. నాతో డీల్ చేసుకోవడానికి వచ్చి మరొకరికి కాంట్రాక్ట్ ఇస్తే మీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది. వాట్ విల్ యు ఫైల్ ఎ కేస్? కేసు లేదు, ఏం లేదు సార్. అంతా మేం చూసుకుంటాం. యూ డోంట్ వరీ. సార్ మీరు ఓకే చెప్తే చాలు, మిగతా విషయాలు నాకు వదిలేండి. సమ్రాట్, ఇది కరెక్ట్ కాదు. అనవసరంగా ఇరుక్కుపోతాం. నేను గెలవడానికి ఎంత దూరమైనా వెళ్తాను. నేను ఓడించడానికి నేను ఎంతకైనా తెగిస్తాను. ఆగండి. గొడవ పడకండి జ్వాలా గారు. గుడిలో అమ్మవారి సన్నిధిలో ఏమిటిది? ఆ బుద్ధి అతనికి ఉండాలి. నాకు బుద్ధి లేక కాదు, నీకు దమ్ము లేక. దమ్ము గురించి మాట్లాడొద్దు మిస్టర్ సమ్రాట్. అదే ఉంటే ఈ ఫారినర్స్ ఈ కాంట్రాక్ట్ నాకెందుకు ఇస్తామంటారు? నువ్వు అన్యాయంగా ప్రవర్తిస్తున్నావు కాబట్టి. న్యాయం మాట్లాడే అర్హత నీకు లేదు. అయ్యా సామ్రాట్ గారు, కాస్త ఆగండి. అమ్మవారి సన్నిధిలో విషయం ఎందాకా వచ్చింది కాబట్టి, న్యాయం నాదంటే నాది అని గొడవ పడుతున్నారు కాబట్టి, ఎవరిది న్యాయమో ఎవరిది అన్యాయమో, ధర్మం ఎవరిదో అధర్మం ఎవరిదో అమ్మవారే తేలుస్తుంది. అదెలా? ఈ చుట్టుపక్క ఊళ్ళలో ఉన్న అన్నాదమ్ముల గొడవ కావచ్చు, అక్క చెల్లెళ్ళ గొడవలు కావచ్చు, తండ్రి కొడుకుల గలాటాలు కావచ్చు, అది స్థలమైనా పొలమైనా, ఆస్తిపాస్తుల గొడవలైనా, న్యాయాన్యాయాలు తెలియక, ధర్మ అధర్మాలు తెలియక పెండింగ్ లో పడిన ఎంతటి సమస్యలైనా సరే ఈ రోజుతో తేలిపోతుంది. అమ్మవారు ధర్మం చాటి చెప్తుంది. అదెలాగండి? గొడవ అనేది ఏ ఇద్దరి మధ్య ఉంటుందో వాళ్ళిద్దరూ కళ్ళకి గంతలు కట్టుకొని తల మీద దీపం పెట్టుకొని, అదిగో అక్కడున్న దీపాన్ని వెలిగించాలి. ఎవరైతే ముందు వెళ్ళి ఆ దీపాన్ని వెలిగిస్తారో న్యాయం ధర్మం వాళ్ళ వైపు ఉన్నట్టు. ఆ దీపం వెలిగించిన వాళ్ళకే ఆస్తి అయినా స్థలమైనా, అది ఇల్లైనా కాంట్రాక్ట్ అయినా. నేను రెడీ పెద్దయ్యా. నా భర్తని గెలిపేనీకి, మా పక్క న్యాయం ఉందని చెప్పనీకి నేను ఇలా అఖండ దీపం వెలిగిస్తా. అయితే మా జ్వాల కూడా రెడీ. ధర్మం మా వైపే ఉందని ఆ దీపం వెలిగించి తను ప్రూవ్ చేస్తుంది. నువ్వు చెప్పు జ్వాల. చెప్పను. నేను రెడీ. ఆ దీపం వెలిగించి తీరుతాను. నా భార్య గెలిచి తీరుతుంది. ఓడిపోవడానికి రెడీగా ఉండు. మాటలు కాదు, చేతల్లో చూపించమను. కాస్త ఓపిక పట్టండి. అఖండ దీపానికి నేను ఏర్పాట్లు చేసి వస్తాను. ఏంటి శ్రీవల్లి, ఏమైంది నీకు? అఖండ దీపం వెలిగిస్తానని ఎలా ఒప్పుకున్నావు? ఒప్పుకోకపోతే ఆ జ్వాల ముందు నా భర్త ఓడిపోతారదునా. బిడ్డా, అఖండ దీపం వెలిగించుడంటే చిన్న ముచ్చట కాదు.
అదెంత ప్రమాదకరమో నీకు తెలీదు శ్రీవల్లి. ప్రమాదమని భయపడితే ఏం చేయలేం. అమ్మా, ఇది నా భర్త ఇజ్జత్. శ్రీవల్లి, నీకర్థం కావడం లేదు. తలపైన సిబ్బి, అందులో నిండుగా నూనె. నూనె ఏ కాస్త తూలినా అంతే. శ్రీవల్లి, మాకు భయం వేస్తోంది. నా మాట విను. కళ్లకు గంతలు కట్టుకుని నడవాలి. దారి తెలియదు. అఖండ దీపం తనకి పోయేసరికి ఏవైనా జరగచ్చమ్మా. అమ్మా, ఆ దారిలో నువ్వు నడవలేవు. నూనె ఒలికిందా ఒళ్ళు కాలిపోతది తల్లి. ఇది న్యాయంకో అన్యాయంకో, ధర్మంకో అధర్మంకో నడుమ జరిగే పోటీ. ఇదంతా ఆ అమ్మవారికి ఎరకనే. మా పక్క న్యాయం ఉంటే అమ్మవారి నన్ను ఏ ప్రమాదం లేకుండా గెలిపిస్తది. నా భర్తకు నా మీదున్న నమ్మకం నిలబడుతుంది. లేకపోతే నేను ఆయన భార్యగా ఉండి కూడా వృధా బామ్మ. అమ్మవారంటే మంచి వైపే నిలబడుతుంది, ధర్మాన్ని గెలిపిస్తుంది. అమ్మోరి మీద భారం వేసి నేను అఖండ దీపం వెలిగిస్తాను. అమ్మా, దండం పెట్టుకోండి. ఈ నూనె కుండలను మీ తలపై పెడతాను, కళ్ళకి గంతలు కడతాను. ఇదే దారిలో ఆ ముగ్గులోంచి ఇద్దరూ విడివిడిగా 2 దారుల్లో ఆ దీపాన్ని తీసుకుని వెళ్ళి అఖండ దీపాన్ని వెలిగించాలి. అడుగు తడబడకూడదు, అంగుళం ఆగరాదు, నూనె కారరాదు, దీపం ఆరరాదు. ఎవరు ముందుగా ఈ వలయాన్ని దాటి వెళ్ళి అఖండ దీపాన్ని వెలిగిస్తారో న్యాయం వాళ్ల పక్షాన్నే ఉన్నదని అమ్మవారే చెప్పినట్టు. అది ఇరువురూ పాటించాలి. అదే ధర్మం. జ్వాల, నువ్వే విన్నవ్వాలి. గెలుపు నాదే. నేను చెప్పినట్టు చెయ్యి. దాని అడుగు ముందుకు పడకూడదు, ఓకే? సరే జ్వాల, నువ్వెలా నడుస్తావు? నా పాదాలు చూడు. నా కాళ్ళకి ప్రమాదమే లేదు. కానీ ముగ్గు వలయంలా ఉంది. అసలే కళ్ళకి గంతలు. నువ్వంచనా వేయగలవు కదా? నేను చూసుకుంటానుగా. చూడు శ్రీవల్లి, నువ్వు ఈ గేమ్లో గెలుస్తావని నమ్మకం ఉంది. గెలిచి తీరాలి. నా కోసం కాదు, నీ సాటి ఆడది ఓడిపోవడానికి నాలో న్యాయం ఉందని ప్రూవ్ అవ్వడానికి. గెలుస్తానండి. మీ మాట తప్పు కాదు. ధర్మం మీదికి అని చెప్పనీకి నన్ను ఆ తల్లి గెలిపిస్తుంది.
జై కాళీ జై కాళీ జై కాళీ